నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. పార్లమెంట్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ 2026 మీద 3 రోజుల క్రితం చర్చ జరిగింది. ఆ చర్చ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడిన మాటలు, దాని మీద నెక్స్ట్ డేనే ఒక 215 మంది విద్యావేత్తలు, అందులో వైస్ ఛాన్సలర్లు ఉన్నారు, మాజీ వైస్ ఛాన్సలర్లు ఉన్నారు, ఇతర విద్యావేత్తలు, వాళ్ళందరూ ఒక లేఖ రాశారు. ఆమె ఏమన్నది? इस नई कमेटी में तो एक एक्स आईबी चीफ, एक आईटी कंपनी के मालिक और एक गौमूत्र के विशेषज्ञ भी हैं. ఆమె ఒక మాట అన్నది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల సంస్కరణల కోసం ఒక టాస్క్ ఫోర్స్ నియమించింది కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. ఆ టాస్క్ ఫోర్స్ సభ్యుల గురించి ఆమె మాట్లాడుతూ ఒక గోమూత్ర నిపుణుడు అంది, ఎవరి పేరు చెప్పలేదు ఆమె, ఒక గోమూత్ర నిపుణుడు అని కూడా మాట్లాడింది. దాని మీద ఈ 215 మంది వైస్ ఛాన్సలర్లకు, మాజీ వైస్ ఛాన్సలర్లకు, మన అప్పారావు కూడా ఉన్నాడు అందులో. మన అప్పారావు అంటే మీకు అందరికీ గుర్తునే ఉంటుంది, రోహిత్ వేముల, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల మరణానికి కారకుడనే ఆరోపణలు ఎదుర్కొన్న అప్పారావు వైస్ ఛాన్సలర్, ఇప్పుడు మాజీ వైస్ ఛాన్సలర్ కూడా ఈ లేఖలో సంతకం చేశాడు. వాళ్ళు ఏమన్నారు అనే దాని మీద కూడా మాట్లాడదాం. అందులో సంతకాలు చేసిన వాళ్ళలో డాక్టర్ శాంతిశ్రీ ధూళిపూడి, ఈమె ఆర్ఎస్ఎస్కు చాలా దగ్గర వ్యక్తి అని అందరికీ తెలిసిన వ్యక్తి, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఆమె జేఎన్యూ వైస్ ఛాన్సలర్. డాక్టర్ ఆర్డి కులకర్ణి, ముంబై విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. డాక్టర్ కిషోర్ సిన్హా చౌదా, వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన సూరత్లో. డాక్టర్ బిఎస్ సత్యనారాయణ, దయానంద సాగర్ విశ్వవిద్యాలయం బెంగళూరు. సచిన్ చతుర్వేది, నలంద విశ్వవిద్యాలయం. ఇక డాక్టర్ అప్పారావు, పొదిలి అప్పారావు, మాజీ వైస్ ఛాన్సలర్, హైదరాబాద్ యూనివర్సిటీ. వీళ్లతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. 215 మంది లేఖ రాశారు. ప్రియాంక గాంధీ ఎక్కడా గోమూత్ర నిపుణుడు ఎవరు అనేది ఆమె చెప్పలేదు, కానీ తెలుసు ప్రపంచానికి ఆ గోమూత్ర నిపుణుడు ఎవరో తెలుసు కాబట్టి ఆమె చెప్పలేదు. కానీ వీళ్ళు లేఖలో ఆ పేరు వీళ్ళు ప్రస్తావించారు, వి కామకోటి అనే పేరు ప్రస్తావించారు. ఆ గోమూత్ర నిపుణుడు వి కామకోటి అని వీళ్ళు కన్ఫర్మ్ చేస్తూనే ఆయన చాలా గొప్ప విద్యావంతుడని, అద్భుతమైన విద్యావేత్త అని, ఆయన ప్రస్తుతం మద్రాస్ ఐఐటి డైరెక్టరు, కంప్యూటర్ శాస్త్రవేత్త, విద్యావేత్త, అనేక ప్రధాన జాతీయ కంప్యూటింగ్ కార్యక్రమాలకు నాయకత్వం వహించాడు. వాళ్ళ లేఖలో రాసింది, ఇవన్నీ లేఖలో చాలా రాశారు. ఇంకా వాళ్ళు ఏమన్నారంటే, మన శాస్త్రవేత్తలు, పండితులు, విద్యావేత్తలు తమను చులకన చేసే ముద్రలకు గురి చేస్తారనే భయం లేకుండా బహిరంగ చర్చలో పాల్గొనగలరని తెలుసుకునే హక్కు వారికి ఉంది. అంటే వాళ్ళ మీద ముద్రలు వేయొద్దు, హేళన చేయొద్దు, చేయకపోతేనే వాళ్ళు ఏది చర్చ అయినా బహిరంగంగా చేయగలుగుతారు. కాబట్టి మీరు ముద్రలు వేస్తున్నారు, గోమూత్ర నిపుణుడు అనే ముద్రలు వేస్తున్నారు అనేది వాళ్ళ ఉద్దేశం. ఇంకా చాలా రాశారు, కామకోటికి సపోర్ట్ చేస్తూ, ఆమె మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తూ చాలా రాశారు. సరే, వీళ్ళు ఎందుకు రాశారు? మనస్ఫూర్తిగానే రాశారా? ఇందులో భయపడి రాసిన వాళ్ళు కూడా ఉన్నారా? లేదు, సంఘీమూక నుంచి వచ్చిన లేఖ సంతకం పెట్టకపోతే ఉన్న పదవులు పోతాయనో, కొత్త పదవులు రావనో, లేదంటే ఏవైనా రావలసిన ప్రయోజనాలు కలగకుండా పోతాయనే స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయా, లేకపోతే భయం ఏమైనా ఉందా? ఇవన్నీ చాలా అనుమానాలు ఉన్నాయి ఇందులో. ఏవైనా 215 మంది అయితే రాశారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, దీని గురించి మాట్లాడినప్పుడు గోమూత్ర నిపుణుడు అనగానే వీళ్ళకి ఇంత బగ్గున మండిపోయింది కదా. ఈ మొత్తం 215 మంది జీవితంలో ఎన్నడైనా భారతదేశ విద్యకు సంబంధించిన ఏమైనా లేఖలు రాశారా? ప్రభుత్వానికి కానీ, ప్రతిపక్షాలకు కానీ, ప్రజలకు కానీ. భారతదేశ విద్యా వ్యవస్థ రోజు రోజుకు ఎట్లా దిగజారుతున్నది అనే విషయం ఎప్పుడైనా రాశారా? భారతదేశ డిగ్రీలకు వాల్యూ లేకుండా పోతున్నది అనే ఆందోళన వీళ్ళు ఎప్పుడైనా చెందారా? మనం బోధిస్తున్న విద్యలో నాణ్యత లేకుండా పోతుందని, విదేశాల్లో ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో మన సర్టిఫికెట్లకు విలువ లేకుండా పోతుందని ఎప్పుడైనా బాధపడుతూ లేఖలు రాశారా? చదువు మొత్తం డబ్బుల చుట్టూ జరుగుతుందని ఆందోళన చెందారా? ఈ దేశ భవిష్యత్తు డబ్బుల చుట్టూ తిరుగుతున్నదే, చదువులన్నీ డబ్బుల చుట్టూ తిరుగుతున్నది, డబ్బులు లేని వాళ్ళు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు చదువుకునే పరిస్థితి లేదు అని ఎప్పుడైనా ఆందోళన చెందుతూ లేఖ రాశారా? డబ్బున్న వాళ్ళకే చదువు అందుతుందని, అసలు ఏ చదువు సరిగ్గా లేకపోయినా డబ్బుంటే సర్టిఫికెట్లు కొనుక్కునే పరిస్థితి పెరిగిపోయిందని, కోట్ల రూపాయలు డొనేషన్లు కట్టి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చలామణి అవుతున్న వాళ్ళు ఉన్నారని ఆందోళన చెందారా ఎప్పుడైనా?
నాకు తెలిసి ఎప్పుడు వీళ్ళు ఈ విధమైన లేఖలు రాయడం కానీ బహిరంగంగా మాట్లాడడం కానీ ఏది చేసిన వాళ్ళు కాదు, వీళ్ళు కనీసం మాట్లాడిన వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మాత్రం సడన్గా లేఖ రాస్తూ ముందుకొచ్చారు. వీళ్ళందరూ ఎందుకు ప్రభుత్వానికి తమ విధేయతను చాటుకోవడానికి ఇంత తాహతాలాడిపోతున్నారు? ప్రజల గురించి కాకుండా ప్రభుత్వం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు వీళ్ళు? ప్రజల గురించి ఎన్నడూ ఆలోచించని వీళ్ళు, తమ స్వప్రయోజనాలు తప్ప వేరే పట్టని వీళ్ళు ఇవాళ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చి తమ విధేయతను ప్రభుత్వం ముందు, మోడీ ముందో, అమిత్ షా ముందో తమ విధేయతను చాటుకోవడానికి, భజన చేయడానికి ఎందుకు ప్రియాంక గాంధీ మీద పడ్డారు? ఇప్పుడు నిజంగానే వీళ్ళు చెప్పే దాంట్లో నిజాయితీ ఉందా? వీళ్ళు ఒక మాట అంటారు, ఇంతకు ముందే చెప్పాను, మన శాస్త్రవేత్తలు, పండితులు, విద్యావేత్తలు తమను చులకన చేసే ముద్రలకు గురి చేస్తారని భయం లేకుండా ఉండాలనేది వీళ్ళు అన్నారు కదా. దీనికి విరుద్ధంగా వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో ఇంకొక సంఘటన చెప్తాను. లాస్ట్ ఇయర్ అంతర్జాతీయ ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ శాస్త్ర ఒలింపియాడ్ వార్షిక సమావేశం జరిగింది. IOAA అంటారు. అంతర్జాతీయ వార్షిక సమావేశం అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ ఖగోళ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ వార్షిక సమావేశం జరిగింది. దీంట్లో ఇజ్రాయిల్ భాగస్వామ్యమైన అంశం మీద ప్రధానంగా చర్చ జరిగింది. ఆ చర్చలో దాని స్పాన్సర్లలో కానీ అందులో ఉన్న కొంతమంది భారతీయుల సహా అందులో ఉన్న అనేక దేశాల వాళ్ళు, అనేక దేశాల శాస్త్రవేత్తలు గాజాలో విద్యావేత్తల హత్యాకాండకు పాల్పడుతున్న ఇజ్రాయిల్ని ఇందులోంచి సస్పెండ్ చేయాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు. గాజాలో విద్యావేత్తలను హత్యలు చేస్తున్నారు కాబట్టి ఇందులోంచి వాళ్ళని సస్పెండ్ చేయాలని. అలాగే ఒలింపియాడ్కు పూర్తిగా జట్టును పంపకుండా పాలస్తీనాను ఇజ్రాయెల్ బలవంతంగా అడ్డుకుంది. దీన్ని వాళ్ళు తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ చట్టానికి కట్టుబడి ఉండే వరకు ఇజ్రాయెల్ దేశానికి అధికారిక ప్రాతినిధ్యం లేకుండా చేస్తూ బోర్డు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మొత్తం ఒలింపియాడ్ తీర్మానం ఆమోదించింది. అందులో భారత శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ విద్యావేత్తల మీద చేస్తున్న దుర్మార్గానికి, ఈ ఒలింపియాడ్కి పాలస్తీనా నుంచి విద్యావేత్తలు రాకుండా బలవంతంగా అడ్డుకోవడానికి, ఇట్లా అంతర్జాతీయ చట్టానికి కట్టుబడి ఉండకుండా ఉన్నది కాబట్టి ఇజ్రాయెల్ని ఇందులో పాల్గొకుండా చెయ్యాలి అనేది అనుమతించొద్దు అని బోర్డు తీర్మానం చేసింది. ఈ తీర్మానం చేసినప్పుడు దీనికి ఇప్పటి లేఖకు సంబంధం ఏముందని అనుమానం రావచ్చు మీకు. ఈ లేఖ రాసిన 251 మందిలో చాలా మంది ఈ తీర్మానం జరిగినప్పుడు వాళ్ళతో పాటు ఇంకొంతమంది ఒక 300 మంది అప్పుడు కూడా విద్యావేత్తలేనే చెప్పుకున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, ఈ తీర్మానం మీద సంతకం చేసిన భారతీయ శాస్త్రవేత్తల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఇట్లాంటి లేఖలు రాయడంలో నెంబర్ 1 విధేయత చాటుకోవాలి కదా. ప్రధాని ఇజ్రాయెల్కు బాగా దగ్గర, నెతన్యాహుకు బాగా గొప్ప ఫ్రెండు కాబట్టి తనను మంచి చేసుకోవాలంటే, ప్రధాని మంచి చేసుకోవాలంటే ఇజ్రాయెల్ గొప్పతనాన్ని కీర్తించాలి. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా మనం ఒక లేఖ రాయాలి. ఆ విధంగా లేఖ రాశారు. లేఖలో IOAA చేసిన తీర్మానంలో సంతకాలు చేసిన భారతీయ శాస్త్రవేత్తలందరి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళ పేర్లు, శాస్త్రవేత్తల పేర్లని రాసి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని. కేంద్ర ప్రభుత్వ సంస్థలలోని చాలామంది శాస్త్రవేత్తలు, అధ్యాపకులు ఒక పాత రాజకీయ విధానానికి గట్టిగా కట్టుబడి ఉన్నారు. పాత రాజకీయ విధానం అంటే ఏంటి? పాలస్తీనాకు మద్దతుగా నిలబడే భారతదేశం, మన మొదటి నుంచి పాలస్తీనాకు మద్దతుగా నిలబడ్డ విదేశీ వ్యవహారాలు పాలస్తీనాకు గట్టి మద్దతుదారు భారతదేశం. ఆ పాత విధానానికి గట్టిగా కట్టుబడి ఉన్నారు. ఆ విధానం ఎప్పుడో మరుగైపోయింది. ఎప్పుడు 2014 తర్వాత అని వీళ్ళ ఉద్దేశం. మన దేశాన్ని ఒక నూతన ఆకాంక్షలతో కూడిన ప్రగతిశీల భారత్గా చూసే కొత్త నమూనాకు దారి తీసింది. అంటే 2014 తర్వాత పాత విధానాలను పక్కన పెట్టేసి కొత్త నూతన ఆకాంక్షలతో కూడిన ప్రగతిశీల భారత్గా. ప్రగతిశీల అంటే బలవంతుడు బలహీనుల మీద దాడి చేయడం, ఇదే వీళ్ళ ప్రగతిశీలం అంటే బలవంతమైన ఇజ్రాయిల్ బలహీనుడైన పాలస్తీనా మీద దాడులు చేయడం, గాజా మీద దాడులు చేయడం, బీభత్సం సృష్టించడం, వేల మంది పసిపిల్లలను చంపడం, 21 వేల పసిపిల్లలను చంపేశారని వార్తలు మనం చూస్తున్నాం. 75 వేల ప్రజలను చంపేశారు, మహిళలు, వృద్ధులు అందరినీ. అది ప్రగతిశీలం వీళ్ళ దృష్టిలో. అటువంటి ఇజ్రాయిల్కు మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకించినందుకు శాస్త్రవేత్తల మీద చర్య తీసుకోవాలని. శాస్త్రవేత్తల మీద ఇంతకు ముందే వీళ్ళు ఏమన్నారు? ముద్రలు వేయొద్దు ఎవరి మీద. శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు తమ అభిప్రాయాల్ని స్పష్టంగా చెప్పగలిగేందుకు
ముద్రలు వేయకుండా తమ భావాల్ని స్పష్టంగా చెప్పగలిగే అవకాశం ఉండాలి అని లేఖ రాశారు కదా వైస్ ఛాన్సలర్లు, ఈ విద్యావేత్తలందరూ. వాళ్ళే ముద్రలు వేస్తూ శాస్త్రవేత్తల మీద తీర్మానంలో సంతకాలు పెట్టినందుకు ముద్రలు వేస్తూ వాళ్ళు పాత రాజకీయ విధానానికి గట్టిగా కట్టుబడి ఉన్నారు, అది ఎప్పుడో కనుమరుగైపోయింది అని ముద్రలు వేశారు వీళ్ళు. ఆ ముద్రలు వేసిన వాళ్ళే ఇవాళ మళ్ళీ మాట్లాడుతున్నారు ముద్రలు వేయకండి అని. వీళ్ళు చెప్పినట్టే గతంలో వీళ్ళ లేఖలో రాసినట్టు నిజంగానే మన భారతదేశం అధికారికంగా అంటున్నాను, అధికారికంగా పాలస్తీనాకు వ్యతిరేకంగా నిర్ణయం ఏమైనా తీసుకున్నదా? లేదు, తీసుకోలేదు. ఇప్పటికీ పాలస్తీనా రాయబార కార్యాలయాలు ఉంటాయి, పాలస్తీనాకు మద్దతు పలుకుతూ మనం మాట్లాడుతూ ఉంటాం. ఇప్పటికీ మన విదేశీ విధానంలో మార్పు ఉన్నట్టు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అనధికారికంగా మోడీ చాలా చేయొచ్చు, అది అధికారికం కాదు, వ్యక్తులు చేసేదే. అధికారికంగా అంటే మనం ప్రకటించాలి, నిర్ణయించుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. మనం ఇజ్రాయెల్కే మద్దతు పలుకుతున్నట్టు పాలస్తీనాకు వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రకటించుకోలేదు ఇప్పటికీ. అయినప్పుడు మీరు IOAA అనే ఒక స్వతంత్ర అంతర్జాతీయ సంస్థకు అది చేసిన తీర్మానాన్ని సమర్థించినందుకు శాస్త్రవేత్తలను మన భారతదేశ విదేశాంగ విధానంపై దాడి అని ఒక ముద్ర ఎట్లేస్తారు, దాడి చేశారని ఒక ముద్ర ఎట్లేస్తారు. మళ్ళీ ప్రియాంక గాంధీ మాట్లాడిన మాత్రం గోమూత్ర నిపుణుడు అని మాత్రం ఒక ముద్రగా మీకు అనిపిస్తుంది, కానీ ఇట్లాంటివి ముద్రగా అనిపించదు. ఆ శాస్త్రవేత్తలందరి మీద చర్యలు తీసుకోండి అని చెప్తున్నారు, ముద్రలు వేయడమే కాదు చర్యలు తీసుకోమని ప్రధానికి లెటర్ రాస్తున్నారు. ఇంత గొప్ప విద్యావేత్తలు, ఇంత గొప్ప వైస్ ఛాన్సలర్, వీళ్ళు మళ్ళీ అడుగుతున్నా వీళ్ళనే స్పష్టంగా వీళ్ళు చెప్పాల్సిన, తెలుగొచ్చు కాబట్టి అప్పారావైనా చెప్పాలి. మీరు సంఘీమూకలో భాగమైపోయారా? ఈ దేశంలో అరాచకాలు సృష్టించి విచ్ఛిన్నం చేయాలని ఆ మూక తోడేళ్ల గుంపు చేస్తున్న ప్రయత్నాల్లో మీరు కూడా భాగస్థులైపోయారా? లేదంటే భయపడుతున్నారా? లేదంటే మీ ప్రయోజనాలు ఎక్కడ రాకుండా పోతాయని, కొత్త పదవులు ఎక్కడ రాకుండా పోతాయని ఏమైనా భయపడుతున్నారా? మీ స్వార్థం కోసమే ఇటువంటి లేఖల మీద సంతకాలు చేశారా? లేదు ఆ తోడేళ్ల గుంపైన RSS మూక రాసిన ఒక లేఖ మీ దగ్గరికి వస్తే మీరు సంతకాలు చేయాల్సిందే అని వాళ్ళు ఆర్డర్లు ఇస్తే సంతకాలు చేశారా? వాళ్ళ ఆర్డర్లకు మీరు ఎందుకు తల ఒగ్గారు? ఈ ప్రశ్నలకు మీరు జవాబులు చెప్పాల్సి ఉన్నది. ఎందుకంటే మీరే ముద్రలు వేసి మళ్ళీ మీరే వాళ్ళ మీద శాస్త్రవేత్తల మీద ముద్రలు వేస్తున్నారని కథలు చెప్తున్నారు కదా, దీని గురించి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజానికి ఈ విద్యావేత్తలందరూ, వీళ్ళే కాదు భారతదేశంలో ప్రపంచంలోని ఏ విద్యావేత్త అయినా, వైస్ ఛాన్సలర్లైనా, మాజీ వైస్ ఛాన్సలర్లైనా ఎవరి వైపు నిలబడాలి? విద్యార్థుల వైపు నిలబడాలి. విద్యారంగం భారతదేశంలో మరింత ప్రగతిశీలంగా సైంటిఫిక్గా అభివృద్ధి చెందడానికి పాటుపడాలి. విద్యార్థులను శాస్త్రీయ ఆలోచనల వైపు మళ్లించడానికి పాటుపడాలి. విద్యార్థుల్లో ప్రశ్నలను ఎంకరేజ్ చేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఉన్నది ఈ విద్యావేత్తలందరూ. అలా ప్రశ్నలు ఎంకరేజ్ చేయడం వల్లనే జ్ఞానం వస్తున్నదని తెలుసుకోలేని అజ్ఞానంలో వీళ్ళందరూ ఉన్నారా అని అనుమానాలు వస్తే తప్పెవరిది? ఇలా ప్రశ్నలను ప్రశ్నించే వాళ్ళను, గోమూత్రంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని కామకోటి బహిరంగంగానే ప్రకటించాడు. కామకోటి ఎట్లయితే తన అభిప్రాయాలను ప్రకటించాడో అది అభిప్రాయమే, అయితే సైంటిఫిక్ కాదు, అభిప్రాయమే, సైన్స్ కాదు. అది సైన్స్ ఎక్కడ ఇప్పటివరకు నిరూపించలేదు. బర్రె మూత్రం ఎట్లాంటిదో, ఎద్దు మూత్రం ఎట్లాంటిదో, మన మూత్రం ఎట్లాంటిదో, ఆవు మూత్రం కూడా అంతే. ఆవు మూత్రం తాగితే గొప్పగా ఉంటుందంటే బర్రె మూత్రం తాగితే కూడా గొప్పగానే ఉంటుంది. పిల్లి మూత్రమో మేక మూత్రము తాగినా అట్లనే ఉంటుంది. తాగొచ్చు, ఎవరిష్టం వాళ్ళది. తాగడంలో ఎవరు తప్పు పట్టడం లేదు, తాగండి మీరు. కానీ ఒక సైంటిస్టులుగా, విద్యావేత్తలుగా అందులో అపారమైన ఔషధ గుణాలు నేను ప్రకటించారు చూడు, సైంటిఫిక్గా నిరూపించకుండా మీ అభిప్రాయాలను ప్రకటించారు కదా, అభిప్రాయాలే సైన్స్గా ప్రకటిస్తున్నారు కదా, అది తప్పే కాదు. ఈ దేశాన్ని వెనక్కి నడిపించే ఒక పద్ధతి, అది వెనక్కి నడిపించాలనుకుంటున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అంతకుముందు గోమూత్రంలో క్యాన్సర్ నయం చేసే ఔషధాలను కనిపెట్టడానికి కొన్ని కోట్ల రూపాయలని శాంక్షన్ చేసింది. కొంతమంది సైంటిస్టులను పెట్టి కొన్ని కోట్ల రూపాయలు. దేనికి? గోమూత్రంలో క్యాన్సర్ నయం చేసే గుణాలు ఉన్నాయని. ఏం జరిగింది? తేల్చిందా? సైంటిస్టులు తేల్చారా? మరి క్యాన్సరే కాదు, ఒక క్యాన్సర్ కోసమే కాదు, అందులో ఏ రకాల గుణాలు ఉన్నాయి, ఆ గుణాలు ఏ జబ్బులను నయం చేస్తాయో కనిపెట్టండి అని కోట్ల రూపాయలు పోశారు కదా. ఏం జరిగింది? 5 ఏళ్లలో అది ఎందుకు మూసుకోవాల్సి వచ్చింది ఆ ప్రాజెక్టును? 5 ఏళ్లలో
ఏమైంది? ప్రభుత్వము జవాబు ఇవ్వదు. అందులో పాల్గొన్న సైంటిస్టులమని చెప్పుకుంటున్న అజ్ఞానులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా జవాబు ఇవ్వరు. ఎందుకంటే అందులో ఏమి తేలలేదు, డబ్బులన్నీ తినేశారు, అయిపోయినాయి, కథం ప్రాజెక్టు మూసిపడేశారు. సైంటిఫిక్ కాదని ప్రపంచం చెప్తున్నది, సైన్స్ చెప్తున్నది. అనేక వీళ్ళు చెప్తున్న కథల్లా కాకుండా నిరూపించారు అందులో ఏమీ లేవు, అన్ని మూత్రాల్లాగా ఆ మూత్రం కూడా ఉందని. ఈ కథలు చెప్తున్నారు కాబట్టే ఆయనను గోమూత్ర నిపుణుడు అన్నదామె. దానికంత కోపం వచ్చిన వాళ్ళు ముద్రలు వేస్తున్నారు, మాకు స్వతంత్రం లేకుండా చేస్తున్నారు, మా అభిప్రాయాలు చెప్పకుండా చేస్తున్నారు. మీరు మాత్రం ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఒక తీర్మానం చేసినందుకు వాళ్ళ మీద దాడి చేయొచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని. ఊరికే ఆందోళన అరే ఇట్లా మాట్లాడారు, ఇలా కరెక్ట్ కాదు, ఇలా తీర్మానం సంతకాలు చేశారు, సరైనది కాదని అనడం కాదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఇది మీ గొప్ప మనసు, ముద్రలు వేయని మనసు. సైంటిఫిక్గా విద్యార్థులను అభివృద్ధి చేస్తే, శాస్త్రీయబద్ధంగా విద్యార్థులను అభివృద్ధి చేస్తే, వాళ్ళలో ప్రశ్నించడం మొదలు పెడితే, వాళ్ళు మొదట ప్రశ్నించేది ఏంది? అజ్ఞానాన్నే కదా. అజ్ఞానాన్నే ప్రశ్నిస్తారు. అజ్ఞానాన్ని ప్రశ్నించడం అంటే సంఘీముఖాన్ని ప్రశ్నించడం. ఇవాళ ఉన్న పరిస్థితులు, కొన్నేళ్ల క్రితం అది లేకపోవచ్చు, కానీ ఇవాళ అజ్ఞానం అంటే అజ్ఞానం = సంఘీముఖ = అజ్ఞానం. ఒక్క అజ్ఞానం అయితే బాగానే ఉండు. అజ్ఞానం, హింస, దౌర్జన్యం, బూతులు, ఇక లక్ష అన్నీ ఉంటాయి. ప్రశ్నించడం విద్యార్థులు నేర్చుకుంటే, జ్ఞానం విద్యార్థులు నేర్చుకుంటే ఫస్ట్ వేలు చూపించేది మీ మీదనే. ఇందులో 215 మందిలో సంఘీముఖలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వైపు కూడా వేలు చూపిస్తారు విద్యార్థులు. అందుకనే వాళ్ళు జ్ఞానం ఉండకూడదు, చెప్పినట్టు నడుచుకోవాలి. మొన్న RSS చీఫ్ చెప్పాడు కదా, మా కాలంలో విధేయంగా ఉండేవాళ్ళు, తల్లిదండ్రులు చెప్తే వినేవాళ్ళు. తల్లిదండ్రులు ఏది చెప్పినా వాళ్ళ అనుభవంతో చెప్పారు కాబట్టి కరెక్టే అయి ఉంటుందని అనుకునేవాళ్ళు, ప్రశ్నించకపోయేవాళ్ళు. ప్రశ్నించకపోవడం జ్ఞానాన్ని ఎట్లా పెంచుతుంది నాయన? ప్రశ్నిస్తేనే జ్ఞానం పెరుగుతుంది అనేది ప్రపంచం నిరూపించిన నిజం. ఏ ప్రశ్న లేకుండా జ్ఞానం రాదు. అసలు ఏ ప్రశ్న లేకుండా ప్రపంచం అభివృద్ధి చెందదు. ఏ ప్రశ్న లేకుండా మానవ అభివృద్ధి జరగదు, అసలు అభివృద్ధి జరగదు. కాబట్టి ప్రశ్న అత్యంత అవసరం. ప్రశ్నించకుండా విధేయత చూపడం అనేది అజ్ఞానము, మూర్ఖత్వం. ఇప్పుడు అంధభక్తులు చేస్తున్న పని అదే, ప్రశ్నించకుండా విధేయత చూపించడం. ఆ ప్రశ్నించకుండా విధేయత ఎవరినైనా ప్రశ్నించాల్సిందే ఖచ్చితంగా. ప్రశ్నకు గౌరవానికి పోటీ పెట్టడం అవసరం లేదు, పోటీ పెట్టద్దు. తల్లిదండ్రులు చాలా గౌరవించాలి తల్లిదండ్రులను, కానీ ప్రశ్నించాలి. టీచర్లను చాలా గౌరవించాలి, కానీ ప్రశ్నించాలి. మన జ్ఞానం నేర్పే వాళ్లను గౌరవించాలి, కానీ వాళ్లను కూడా ప్రశ్నించాలి. ప్రశ్నించకుండా అభివృద్ధి జరగదు, ప్రశ్నించకుండా జ్ఞానం రాదు. మీరు కోరుకుంటున్నట్టు ప్రశ్నించకుండా ఉంటే ఈ దేశం ఎప్పుడో నాశనం అయిపోయేది. ఈ దేశం ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంది. మొన్న జంజీలు ప్రశ్నించారు. 12 ఏళ్లుగా మీరు అందరినీ ప్రశ్నించకుండా గొంతులు నొక్కి పెట్టుకున్నారు కదా, భయపెడుతూ ప్రశ్నించకుండా ఉంచారు కదా. జంజీలు ధైర్యంగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. దాంతో ధైర్యం వచ్చి ఇప్పుడు దేశమే ప్రశ్నించడం మొదలుపెట్టింది. వాళ్ళకి ప్రశ్నలు లేవని కాదు, ప్రశ్నించడం రాదని కాదు, భయపడుతున్న దేశం మీతో, మీ మూకతో, తోడేళ్ల గుంపు వల్ల భయపడుతున్న దేశం ఇప్పుడు ధైర్యం వచ్చి నిలబడుతుంది, ప్రశ్నిస్తుంది. అందుకే మీకు బాధగా ఉంది. లేఖలు రాస్తారు, దాడులు చేస్తారు. కొందరు లేఖలు రాసేవాళ్ళు ఉంటారు, కొందరు దాడులు చేసేవాళ్ళు ఉంటారు, కొందరు బూతులు తిట్టేవాళ్ళు ఉంటారు, కొందరు కేసులు పెట్టేవాళ్ళు ఉంటారు, కొందరు జైళ్ళకు పంపించేవాళ్ళు ఉంటారు, ఇంకొందరు ఎన్కౌంటర్లే చేసేవాళ్ళు కూడా ఉంటారు. నిజానికి ఈ 215 మందికి ఈ దేశం పట్ల ఏమాత్రమైన ప్రేమ ఉంటే వెంటనే తక్షణం వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వానికి, పాలకులకు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి విధేయతను చాటుకోవడానికి తహతలాడడంలో 1% ఈ విద్యా వ్యవస్థకు సంబంధించిన సమస్యల మీద లేఖలు రాస్తే ఈ దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.